పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం కొండమూడు గ్రామం తమ గ్రామంలో శివాలయ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని ఆర్డీఓ మరియు శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ వారికి వినతిపత్రం అందించిన గ్రామ ప్రజలు మీడియా వారితో మాట్లాడుతూ కొండమూడు గ్రామం మేము శివాలయం కోసం ఎమ్మెల్యే గారికి అర్జీ ఇచ్చామండి. అర్జీ ఇవ్వడానికి వచ్చాము తీసుకున్నారు. అయితే ఎమ్మెల్యే గారు 30 సెంట్లు కేటాయించానని చెప్పేసి అన్నారు. అయితే గత ప్రభుత్వంలో 50 సెంట్ల కోసం గ్రామ ప్రజలందరూ కలిసి గత ప్రభుత్వం అయ్యారు. అయితే గత ప్రభుత్వంలో కూడా 50 సెంట్లు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఈ లోపల ఎలక్షన్ కూడా వచ్చిందండి. ఎలక్షన్ కూడా వచ్చి ఇంకా అది కాలేదండి. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి శివాలయం కోసం వచ్చామండి. ఇప్పుడు 50 సెంట్లు కనీసం 50 సెంట్లు ఉంటేనే శివాలయానికి కోనేరు కానీ పరివార దేవతలకు కానీ వినాయకుడి గుడికి కానీ మిగతా దేవుళ్ళు ఉంటారండి. పరివార దేవతలు నాగమయ్య స్వామికి కానీ ఇలా పరివార దేవతలకి చోటు చాలదండి. కనీసం ఒక 50 సెంట్లైనా ఉంటే దేవాలయం కోనేరు కానీ భక్తులు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుందండి. దాని విషయమే ఇప్పుడు ఎమ్మెల్యే గారికి మా విన్నపం అండి. కనీసం ఒక 50 సెంట్లు గ్రామ ప్రజలు అందరం కూడా మేము అందరం కోరుకుంటున్నామండి. 30 సెంట్లు ఏమాత్రం చాలదండి. కనీసం 50 సెంట్లు కేటాయించండి. దయించి మా అందు దయించి భక్తులకి 50 సెంట్లు కేటాయించండి. అదే సార్ మా దయచేసి కేటాయించండి సార్. గ్రామ ప్రజలందరి తరఫున మేము కోరుకుంటున్నాం సార్. 30 సెంట్లు ఏ మూలకు కూడా చాలదు సార్. కనీసం 50 సెంట్లు కేటాయించండి. శివాలయం లేదని మేము అడుగుతున్నాం. కింద ప్రభుత్వంలో 50 సెంట్లు రాశారు. ఇప్పుడేమొచ్చి స్వామిని అడుగుదామని వచ్చాము. ఈయనేమొచ్చి 30 సెంట్లు ఇలాగని అంటున్నారు. మాకు 50 సెంట్లు కావాలని కోరుకుంటున్నాం. శివాలయాన్ని అక్కడ నాగవేంద్ర స్వామి ఉంటుంది, రేణుకాయలమ్మ గుడి ఉంటుంది, మహాలక్ష్మి గుడి కట్టుకొని అందుకే 30 సెంట్లో చాలదు, 50 సెంట్లు కావాలని కోరుకుంటున్నాం కొండమూడి గ్రామం.